హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే ఇంట్లో వంటలు ఏం పెట్టుకోవట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే 3 డేస్ నుంచి ఇంట్లో పని వర్క్ అంతా ఉండే కదా. దాని తర్వాత చూస్తేనే మా క్లారాకి బాగాలేదనమాట. కింద ఫ్లోర్ క్లీనింగ్ చేసినప్పుడు మా క్లారా ఇల్లు అంతా తిరిగింది కాబట్టి ర్యాషెస్ వచ్చి ఇల్లంతా ఎలర్జీ లాగా వచ్చేసేసింది. దాన్ని హాస్పిటల్ తీసుకెళ్ళి ఇంకంతా చూపించుకోవడమే సరిపోతుంది నాకు. ఇంట్లో వంటల వీడియోస్ ఏం నేను పెట్టలేకపోతున్నా. అలాగే ఇంకా మా ఫ్రెండ్ది బర్త్డే అయితే ఇంకా సిటీ సెంటర్ అంటే దాని ఎదురుగా ఆపోజిట్లో మటన్ జ్యూసీ మండి దగ్గరికి తీసుకెళ్ళింది. నేను అక్కడికి రానని చెప్పాను, ఎందుకంటే మా పప్పి బాగాలేదు కదా, రాలేను అని అంటే ఇంకా ఛాన్సే బతున్నాడు, రావే ప్లీజ్ అది ఇది అని అంటే సర్లే అనేసి ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ని తీసుకొని నన్ను తీసుకొని వెళ్ళిందనమాట. ఇంకా మా పప్పిని అయితే కింద వాళ్ళకి తెలిసిన వాళ్ళు అంటే మా ఫ్రెండ్ తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళు పట్టుకుంటే ఇంక నేను వెళ్ళిపోయి దెబ్బ కొంచెం ఫాస్ట్గానే తినేసేసి అసలు నేనైతే డల్గా కూర్చున్నాను. ఎందుకంటే పప్పి అందరికంటే నాకు చాలా చాలా ఇష్టం. ఇక అట్లా కూర్చొని దెబ్బ తినేసేసి, ఎందుకంటే నా ఇవాళకి 3 days కదా నేను ఫుల్ వీడియోలు అప్లోడ్ చేయకపోవడము. ఎందుకంటే ఇంట్లో పని అంతా చేసుకున్నా కదా ఫ్రెండ్స్, అందుట్లో కొంచెము ఈ చేయి అంటే జాయింట్ పెయిన్ చాలా బాగా వచ్చేసింది అనమాట. ఇంకోటి మెడ నొప్పి ఒకటి ఎక్కువ వచ్చేసింది. అందుమూలన నేను ఎక్కువగా వీడియోస్లో రాలేకపోయాను ఫ్రెండ్స్, ఏమనుకోవద్దు ఫ్రెండ్స్. ఈరోజు కూడా నిన్నైతే మా క్లారాకి కూడా ఒంట్లో బాగాలేదు కదా, నిన్న హాస్పిటల్లో తీసుకెళ్ళాను. షార్ట్ వీడియోలో చెప్పాను కదా, ఇట్లా మా క్లారాకి మా పప్పికి బాగాలేదు, ఇలా హాస్పిటల్కి తీసుకెళ్ళామనని. అదిగో మా పప్పి, నేను ఎక్కడుంటే పాపం అది అక్కడనే ఉంటుంది ఫ్రెండ్స్. ఎందుకంటే కొంచెం హెల్త్ కూడా బాగాలేదు కదా, అందుకేనమాట. హెల్త్ బాగాలేదంటే మళ్ళా నాకు అగ్నిస్ట్గా ఉండే మా జాతి వాళ్ళు ఏదో అనుకుంటారేమో, దానికి అట్లనే కావాలి, అట్లనే అయ్యిద్ది అని నేను. అలా ఏం కాదు బొమ్మలారా, వినండి. క్లారా బాగలేదంటే దానికి మేము తడిబట్ట పెడతాం కదా ఫ్రెండ్స్, మాపేస్తాం కదా, దాంట్లో మనం అది అది ఫ్లోర్ క్లీనింగ్ వేసి మాప్ పెడతాం కదా, అప్పుడు అది ఫ్లోర్ ఆరిపోయాక క్లారాని దింపాలంట ఆడుకోవడానికి. అప్పటి వరకు దింపకూడదు. ఈ విషయం మాకు దాన్ని చిన్నప్పుడు కొనుక్కున్నప్పుడే మాకు ఇది ఇట్లా చేయాలి, ఇలా నడుపుకోవాలని మాకు అప్పుడే తెలుసు. కానీ ఏంటంటే పోనీ అది దాన్ని బలవంతం కట్టేయలేము కదా. సడన్గా మొన్న దీపింది అనమాట. ఇల్లు క్లీన్ చేసినప్పుడు ఇల్లు మాప్ పెట్టాలి కదా, ఇల్లు అయితే కడగలేదు, తర్వాత ఇల్లు కడుక్కొచ్చినాను. ఇప్పటికే మొత్తం టెస్టింగ్ అంతా చేసి చాలా పని అయిపోయేపాటికి అప్పటికే సాలు అయిపోయింది, నా ఒళ్ళు సహకరించలేదు. ఇక క్లారని ఇల్లు ఒట్టి మాపు ఒకటి పెట్టి క్లారని దింపేసేపాటికి, అంటే మామూలుగా ఆడుకుంటుంది కదా, అలా ఇంట్లో అలా తిరిగేపాటికి దానికి నిన్న చూస్తే మొత్తం ఒళ్ళంతా ర్యాష్ చేసింది ఫ్రెండ్స్. ఇంతలా దద్దులు పాపం, ఇంతలా ఉన్నాయి గుల్లలు. ఇంకా అవి చూసి పాపం అది వేసి ఇట్లా కాలుతోటి చెవ్వంతా గొగితే చెవులో కూడా ఇంత రెడ్గా అయిపోయింది. ఆ నేల్స్ కొంచెం గోర్లు పెరిగినాయి కదా, ఆ గోర్లు తగిలిందేమో ఇక్కడ బ్లడ్ కూడా వచ్చింది దానికి. ఇంకా అది చూసి దాన్ని ఒళ్ళు పట్టుకొని చాలా అంటే నాకు చాలా బాధ కలిగి ఇంకెమ్మటనే నేను ఇంకా ఇంట్లో వంట గింట ఏం పెట్టుకోకుండా నేను హాస్పిటల్కి తీసుకెళ్ళిపోయాను ఫ్రెండ్స్. ఇక్కడ మన జూబ్లీహిల్స్లో ఏం హాస్పిటల్ అంటారు, నేను నాకు అంత గుర్తులేదు, ఫస్ట్ టైం అనమాట అక్కడ తీసుకెళ్ళింది. అంతకుముందేమో 2-3 సార్లు మా దగ్గరలో ఇక్కడ ఇంటి దగ్గరలో పంజారస్లో మా ఆపోజిట్ అవతల గల్లీలోనే ఉంటుంది పెద్ద హాస్పిటల్, దాంట్లో తీసుకెళ్ళేవాళ్ళం అనమాట. నిన్న తీసుకెళ్ళిన హాస్పిటల్ ఏమో కొంచెం ఫీజు తక్కువ చేపిస్తాను అది ఇదని చెప్పారు. తీరా అక్కడికి వెళ్ళే వారికి ఫోను లిఫ్ట్ చేయలేదు మాకు తెలిసిన వాళ్ళు. లిఫ్ట్ చేయపాటికి మన పప్పిని మనం వదిలేసుకుంటామా, ఎక్కడైనా కట్టేది అదే బిల్లు కదా ఫ్రెండ్స్ అనేసి నేను ఏం చేశాను, డాక్టర్ ఫీజు వచ్చి 1000 రూపీస్ అయింది. ఆ 1000 ఎందుకైంది, 3 ఇండిషన్లు ఇచ్చారు. ఒక ఇండిషన్ వచ్చి 250 అంట, ఒక ఇండిషన్ వచ్చి 150 ఏమో చెప్పారు. అలా ఒకటేమో అదే ర్యాషెస్కి ఎలర్జీకి ఒకటి ఇచ్చారు, ఒకటేమో దానికి హెవీ ఫ్యాట్ ఎక్కువైపోయింది కదా, అంటే హార్మోన్స్ ప్రాబ్లం వచ్చింది కదా, హార్మోన్స్ చేంజ్ అయ్యి అంటే సరిగా నడుస్తలేదనమాట, దానికి ఒక ఇండిషను. ఇంకోటేమో గోమార్లకి చిన్న పేర్లాగా పడతాయి కదా, ఇప్పుడే స్టార్ట్ అవుతున్నాయి అనమాట. అంతకుముందు అసలు ఉండే కదా మా పప్పికి, అంత నీట్గా ఉండేది. మా బుజ్జి పప్పి, మా బుజ్జి క్లారా, అది క్లారా క్లారా అది అంతకుముందు ఉండే కాదు ఫ్రెండ్స్. ఇప్పుడు ఏంటంటే మొన్న ఇల్లంతా అది డస్ట్కి కూడా దుమ్ముకి కూడా చాలా దూరంగా ఉంచాలి, నీట్గా పెంచాలి ఈ పప్పీస్ని.
అన్ని పప్పీస్ లాగా ఎక్కడ పడితే అక్కడ వదిలేసి మాపేసిన అక్కడ వదిలేసి గల్లీలలో వాకింగ్ తిప్పేసి అట్లా వదిలేసేసేది కాదు. దీన్ని వాకింగ్ తీసుకెళ్ళాలన్నా కాళ్ళకి బ్లౌజులు వేసి తీసుకెళ్ళాలి, కాళ్ళకి ఇంకా రెండు చేతులకి అట్లా వేసి తీసుకెళ్ళాలన్నమాట. మామూలుగా తీసుకెళ్ళి ఆ దుమ్మంటినా మళ్ళీ ఆ నేల్స్ మధ్యలో ఇట్లా ర్యాషెస్ వచ్చేస్తుంది. అది ఫ్రెండ్స్ మా పప్పీ మ్యాటర్. అయితే ఇలా తీసుకెళ్ళాను. ఆమెకి ఏమేమి కొన్నానో టానిక్లు ఏమేమి, పాప నిన్న ఇంజక్షన్ ఇచ్చేటప్పుడైతే చాలా అల్లాడింది. ఎంత అల్లాడినా కొంచెం ఓర్చుకుంటే కదా తన హెల్త్ కూడా బాగుంటుంది అనేసి అసలు అక్కడ వర్కర్లు ఉన్నారు పట్టుకునే వాళ్ళు. కాకపోతే నాకు కొంచెము మనల్ని సొంత పళ్ళు పట్టుకుంటే కొంచెం భయము అది ఇది ఉంటుంది కదా, ఇంకా నేనే పట్టుకొని గట్టిగా దానికి ఇంజక్షన్ల దగ్గరుండి ఇప్పించాను అనమాట. కానీ పాప ఇప్పటికైతే చాలా బాగుంది. దురద అంటే గోక్కునేది కూడా తక్కువ అయిపోయింది. నిన్న స్నానం పోస్తా అంటే డాక్టర్ గారు వద్దన్నారనమాట. ఈ 2 days గ్యాప్ ఇచ్చి అంటే స్ప్రే ఒకటి ఇచ్చారు, బాడీ స్ప్రే, అంటే అది ర్యాషెస్ కోసము, అలర్జీ కోసం. ఆ స్ప్రే నిన్న కొట్టాను, ఈరోజు కొట్టాను. 2 days గ్యాప్ ఇచ్చి 3వ రోజున స్నానం పోయమన్నారు. అంటే రేపు స్నానం పోయాలన్నమాట. దానికి పోసేస్తే చక్కగా నీట్గా అయిపోతుంది, మంచిగా అంతా అయిపోతుంది. నా తప్పు ఫ్రెండ్స్, ఎందుకంటే ఇదిగో మాపకాలు చూసారా, మొన్న 3 days ఇల్లు క్లీనింగ్ పెట్టుకొని ఇల్లు తుడిచేసి దాన్ని కేర్గా చూసుకోకుండా అదే తడిలో తిరిగి మొత్తం అలా అయిపోయింది అనమాట. దానికి ఒక్క పనికి వెళ్ళి 3 పనులు అయిపోతాయి అనేసి 3 ఇంజక్షన్లు ఇప్పించేసినాం. అది ఒకటేసారి పెద్దదైందనమాట. సెకండ్ టైం అవ్వలేదు. దాన్ని ఎలా చెప్తారో నాకు తెలీదు. ఇది ఫీమేల్ అనమాట, మా పప్పి బేబీ. అయితే ఇంకా దానికి కూడా ఎందుకు అవ్వలేదండి అని అంటే, ఇట్లా మీరు ఫుడ్ ఎక్కువ పెట్టేశారండి, దాని ఫుడ్ లిమిటెడ్ ఉంటుంది, అంత ఎక్కువ కూడా పెట్టకూడదు, లిమిటెడ్ ఫుడ్ పెట్టాలి, కానీ మీరు ఫ్యాట్ ఎక్కువ అయిపోయింది అందుకని హార్మోన్స్. ఇగండి దాని టానిక్ అనమాట. ఇది వచ్చి 2 పూటలు వేయాలి. 2 అంటే పొద్దున సాయంత్రం వేయాలన్నమాట. ఇది వచ్చేసి టానిక్, అది చూడండి. ఇది వచ్చేసి ఇది కూడా 2 పూటలు వేయాలి, పొద్దున సాయంత్రం. అంటే అక్కడ వేసా కదా, అంటే పొద్దున వేసాను కదా, అందుకే బయట పెట్టాను. ఇదొకటి. ఈ 2 పొద్దున సాయంత్రము. ఇది టాబ్లెట్స్, సౌండ్ వస్తుంది. ఇవి టాబ్లెట్స్ పొద్దున పూట ఒక్కటేసారి వేయాలి, 1 టైమే వేయాలి. ఇది వచ్చేసి 2 times అన్నమాట. ఇక చూడండి, ఇది వచ్చేసి రోజుకి 2 పూటలు. ఇది 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 వచ్చి 3 పూటలు వేయాలి. ఇవి టాబ్లెట్స్ కనిపిస్తున్నాయా? నిన్న పొద్దున సాయంత్రం వేసాను. దీంట్లో ఉన్నది సగం ముక్క కనిపిస్తుందా మీకు క్లియర్గా? ఈ లాస్ట్లో పొద్దున వేసాను, ఇంకా హాఫ్ ముక్క నైట్ వేయాలి. ఇది వచ్చేసి ఒక టాబ్లెట్ 2 పూటలు వేయాలన్నమాట. ఇది వచ్చేసి బాడీ స్ప్రే, అదే ఎలర్జీ కోసం. కనిపిస్తుందా? ఇది వచ్చేసి ఆవిడ గారు ఫైల్ నిన్న తీసుకెళ్ళింది. కనిపిస్తుందా? నిన్న తీసుకెళ్ళినాను అనమాట. ఇక ఇది హాస్పిటల్ వచ్చేసి పైన పేరు కనిపిస్తుందా? ఇది హాస్పిటల్. నిన్న అంతలా పాపం అది చెప్పుకోలేక అంతలా అల్లాడి అసలు ఎట్లా చేసిందంటే ఫ్రెండ్స్, అలా చేసింది. ఇవన్నీ దానికి రాసిచ్చిన టాబ్లెట్స్ అనమాట. ఇంకా టానిక్లు అవి కొనుక్కొచ్చినాం కదా, ఇది దాని బిల్లు. ఇది పైన ఉన్నది హాస్పిటల్ పేరు. ఇవ్వండి ఫ్రెండ్స్, మా క్లారా ఈ నెలలో ఖర్చు పెట్టించింది 3000. ఒక్కటేసారిగా 3000 ఖర్చు పెట్టించింది మా పప్పి. చూసారు కదా ఫ్రెండ్స్, చూపించా. ఒక్క రోజులో 3000 ఖర్చు పెట్టించింది.
అంటే ఇవన్నీ బయట ఎందుకుని అన్నారా? ఈ పాతవన్నీ అట్టపెట్లు టీవీవి. తలనొప్పి వస్తుంది ఫ్రెండ్స్. మీతో మాట్లాడుతుంటే ఇక్కడ నరము లాగేస్తుంది, గుంజేస్తుంది. ఇవన్నీ బయట పెట్టేసాను అనమాట. అది ఫ్రెండ్స్ ఈ రోజుది మ్యాటర్ అయితే. అందుకనే నేను ఎక్కువ వంటలు కూడా ఏమీ నేను తీస్తలేదు. ఎందుకంటే మా క్లారా అంటే నాకు అంతలా ఇష్టం. వద్దులేదే కిస్ పెట్టిదే. అద్దా ఇక చూడు, హాయ్ చెప్పు. హాయ్ తెలియదే, హాయ్ చెప్పు. చెప్పు. ఇటు చూడు క్లారా, ఇద్దా ఇటు చూడు, ఒక్కసారి చూడు, ఇటు చూడు. అమ్మదే అద్దు అద్దా క్లారా, క్లారా చూడు. అల్లే అది ఫ్రెండ్స్ మా క్లారాది ఇంటి పని. అమ్మ లెగుస్తున్నా. ఇంటి పని అయిపోయింది అని అనుకుంటే మళ్ళీ మా పప్పికి అట్లయింది కదా. ఇంకా అందుకనే నాకు వీడియోస్ మీద కానీ దేని మీద నాకు ఇంట్రెస్ట్. ఆల్రెడీగా మాకు సగం సామాన్లు అయితే బయటే ఉంచినాను. చెత్తలో అంటే చెత్తోడు వస్తే పడేసేయాలని ఇవన్నీ పెట్టినాము. లైట్లు, అట్టపెట్లు, ఇక కుండలు, ఇదంతా పెట్టినాం అనమాట పడేయాలని. అంతలోపునే ఇంకా మాకు పనులు అంటే క్లియర్ అయిపోయింది. కానీ అంతలోకి మా క్లారాకి బాగాలేదు. ఏం చేయాలి అది. ఓకే ఫ్రెండ్స్, మరి నేనైతే ఉంటాను. మా క్లారాకి త్వరగా మంచిగా అయిపోవాలి. మంచి మంచి బుజ్జి బుజ్జి బేబీస్ని కనాలి. మంచి మంచి క్యూట్ బేబీస్ని మనకి గిఫ్ట్గా ఇవ్వాలని మంచి మీరందరూ బ్లెస్సింగ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అందుకే నా తప్పల్లో ఏంటో తెలుసా ఫ్రెండ్స్, ఇంటికి వచ్చిన వాళ్ళకైనా ఇంట్లో వాళ్ళకైనా ఫుడ్ బాగా పెడతాను. నా మొహం చూస్తే తెలిసిందా అంటే అంత మంచి ఫుడ్ అంత మంచిగా వండి పెడతాను అనమాట. అందుకనే మా పప్పికి కూడా నాకు తెలియక ఫుడ్ ఎక్కువ పెట్టేసి హెవీ ఫ్యాట్ ఎక్కువైపోయి అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ నాకే డబ్బులు హాస్పిటల్కి అవుతున్నాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, నాకు రేపటి నుంచి అయితే ఏం పని అంటేది ఏం లేదు. క్లారాకి కూడా మంచిగా అయిపోయింది. రేపటి నుంచి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి మ్యాటర్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరందరూ నా వీడియోస్ చూసి లైక్ చేయండి. ఒక లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్. వాళ్ళు ఏంటో తెలుసా ఫ్రెండ్స్, ఇంటికి వచ్చిన వాళ్ళకైనా ఇంట్లో వాళ్ళకైనా ఫుడ్ బాగా పెడతాను. నా మొహం చూస్తే తెలిసిందా అంటే అంత మంచి ఫుడ్ అంత మంచిగా వండి పెడతానమాట. అందుకనే మా పప్పికి కూడా నాకు తెలియక ఫుడ్ ఎక్కువ పెట్టేసి హెవీ ఫ్యాట్ ఎక్కువైపోయి అలాంటి ప్రాబ్లమ్స్ వచ్చి మళ్ళీ నాకే డబ్బులు హాస్పిటల్కి అవుతున్నాయి అనమాట. ఓకే ఫ్రెండ్స్, నాకు రేపటి నుంచి అయితే ఏం పని అంటేది ఏం లేదు. క్లారాకి కూడా మంచిగా అయిపోయింది. రేపటి నుంచి మంచి మంచి వీడియోస్తో మంచి మంచి మ్యాటర్తో మీ ముందుకు వస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? మీరందరూ నా వీడియోస్ చూసి లైక్ చేయండి. ఒక లైక్ కొట్టి ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్.